కన్నడ భాషకు తమిళం తల్లి అంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కమల్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీశాయన్నారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడానికి అహంకారం కారణమంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ వరకు థగ్ లైఫ్ సినిమా విడుదల ఉండబోదని స్పష్టం చేశారు. విచారణను జూన్ 10కి వాయిదా వేశారు. మరోవైపు కమల్ హాసన్ అంతకు ముందు ఒక ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు, అయితే క్షమాపణలు మాత్రం చెప్పలేదు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. కమల్ హాసన్ మొత్తంగా కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో పెద్ద దుమారం లేపుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్నడ భాష పైన హీరో కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు కర్ణాటకతో పాటుగా మొత్తంగా కూడా సౌత్ ఇండియాలో కొంత సెన్సేషనల్ గా మారాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో తనకు సంబంధించినటువంటి సినిమా రిలీజింగ్ సిద్ధంగా ఉంది. సో ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పెద్ద కర్ణాటకలో మాత్రం పెద్ద దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే అది ఏకంగా కన్నడ భాషకు సంబంధించి థగ్ లైఫ్ సినిమాకి సంబంధించి ఆ సినిమా ప్రమోషన్ భాగంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కన్నడ భాష తమిళ భాషను పుట్టింది అని చెప్పేసి ఆ కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారు. సో దీంతో ఆ కన్నడలో అక్కడ ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసేలా ఆ కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన దిగుతున్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై అక్కడ ఉన్నటువంటి మొత్తం కన్నడిక సంఘాలు కూడా కన్నడ సంఘాలు కూడా మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున అతనికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆయన రీసెంట్ గా ఆయన నటించినటువంటి సినిమా కూడా నిలిపివేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. సో ఆ కమల్ హాసన్ వ్యాఖ్యలకు సీరియస్ గా మొత్తం కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కమల్ హాసన్ మాట్లాడదు కాబట్టి ఆయన సినిమాను మేము నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ థగ్ ఆఫ్ లైఫ్ ను మొత్తంగా కూడా నిషేధించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి విడుదల నిలిపివేసింది. సో దీంతో ఈ సినిమాను విడుదల నిలిపివేయడంతో ఈ వ్యవహారం అంతా కూడా కోర్టుకు ఎక్కింది. సో కమల్ హాసన్ కర్ణాటక కోర్టులో ఈ ఒక మొత్తం కర్ణాటక హైకోర్టులో కేసును వేశారు. తన సినిమా వెంటనే రిలీజ్ చేయాలి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా వ్యాఖ్యలు ఎవరిని ఇబ్బంది పెట్టేలా నేను వ్యాఖ్యలు చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క కమల్ హాసన్ తన హైకోర్టులో పిటిషన్ అయితే తన సినిమాకు రిలీజ్ చేయాలని అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సో దీనిపైన ఈ కేసును పిటిషన్ స్వీకరించినట్టు హైకోర్టు కూడా కమల్ హాసన్ పై చాలా సీరియస్ అయింది. మీరు అనవసరంగా కొంతమంది అక్కడ ఒక రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ దెబ్బతీసేలా మాట్లాడారు. ఇక్కడ దేశం అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క భాష ఉంటుంది. భాషల ఆధారితంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో మీరు ఒక భాష ఇంకో భాషకు పుట్టిందని ఎలా మాట్లాడతారు? మీరు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రజల యొక్క మనోభావం దెబ్బతీసేలాగా ఉన్నాయి. మీరు వెంటనే క్షమాపణ చెప్తే బాగుండేది అని చెప్పేసి ఆ కర్ణాటక హైకోర్టు కూడా కమల్ హాసన్ పై కాస్త సీరియస్ అయింది. ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి కాదు, ఏ భాష ఎక్కడి నుంచి పుట్టదు. ఇక్కడ దేశంలో కూడా ఎక్కడైనా సరే ఏ ప్రాంతం ప్రజలకైనా సరే నీరు, భూమి, భాష అనేది చాలా విలువైనవి, చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగిన అంశాలు. వాటిని ఆధారంగా చేసుకొని ఎంతో సెంటిమెంట్ ఉంటాయి. సో అలాంటి వారి విషయంలో మీరు ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఆ భాష పైన ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కమల్ హాసన్ సూచించారు. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది, ఆ క్షమాపణ చెప్పిన తర్వాత చూద్దామని చెప్పేసి సినిమా తదుపరి ఆ థగ్ లైఫ్ సినిమా విడుదలకు సంబంధించి తదుపరిగా విచారణ వాయిదా వేసింది. సో కమల్ హాసన్ మాత్రం ఎక్కడ కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే పరిస్థితి లేదంటున్నారు. సో కాసేపటి క్రితం ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. దాంట్లో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పలేదు, నేను ఎవరి మనోభావం దెబ్బతీయలేదు, నేను నార్మల్ గానే మాట్లాడని చెప్పేసి కూడా తనను తాను సమర్థించుకునేలా కమల్ హాసన్ మాట్లాడారు. సో మొత్తంగా ఈ సినిమా ఈ యొక్క కర్ణాటకలో మాత్రం కర్ణాటకను ఉద్దేశించి కన్నడ భాషను ఉద్దేశించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. సో అదే నేపథ్యంలో దీంతో పాటుగా అతనికి సంబంధించిన థగ్ లైఫ్ సినిమా కూడా ఇక విడుదల అవుతుందా లేదా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కమల్ హాసన్ పిటిషన్ హైకోర్టులో ఉంది. సో దానిపైన ఈ విచారణ వాయిదా వేసింది. ఎవరు కూడా అంటే కోర్టు కూడా కమల్ హాసన్ విషయం క్షమాపణలు చెప్పాల్సిందిగా
చెప్తా ఉంది. మరోవైపు కమల్ హాసన్ మాత్రం ఎక్కడ కూడా వెనక తగ్గడం లేదు. సో కర్ణాటకలో ఈ వ్యవహారము ఎంత దూరం వెళ్తుందో అనేది మాత్రం కాస్త వెయిట్ చేయాలి. ఎందుకంటే కన్నడిగుల యొక్క మొత్తంగా కూడా సెంటిమెంట్ దెబ్బతీసేలా కమల్ హాసన్ మాట్లాడడంపై మాత్రం తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా, అక్కడ ఉన్నటువంటి భాషావేత్తలు అందరూ కూడా, ఇంక్లూడింగ్ హైకోర్టుతో సహా అందరూ కూడా సీరియస్ అవుతున్న నేపథ్యంలో మరి కమల్ హాసన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నది ఆసక్తిగా మారింది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.